హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే. ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కూడా మనకు తెలిసిందే. ఏదైతే సెప్టెంబర్ 25న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడే మూవీ టీం ఒక ప్రమోషన్స్ అయితే మొదలు పెట్టేసింది. నిన్న సెకండ్ సింగిల్, ఫస్ట్ సింగిల్ అని చెప్పుకోవాలి, అది రిలీజ్ చేసింది. సో విపరీతంగా ట్రెండింగ్ లో అయితే ఉంది. మరి ఆ సాంగ్ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రికార్డ్స్ తిరగా రాయబోతుంది, ఎంటైర్ గా ఈ ఓజీ సినిమా గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఫిలిం యాక్టర్ అనుకోవాలి, డైరెక్టర్ అండ్ ఫిలిం క్రిటిక్ కూడా శ్రీరామ్ సంజీవ్ నాయుడు గారు ఉన్నారు. వారి ఒపీనియన్ కూడా దీనిపైన ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ హాయ్ సార్. హాయ్ టు ఆల్ ది వ్యూయర్స్ ఆఫ్ రెడ్ టీవీ అండ్ టు ఆదిత్య. హాయ్ ఆదిత్య. హాయ్ సార్. సో నిన్న పవన్ కళ్యాణ్ గారి ఫైర్ స్ట్రోమ్ సాంగ్ రిలీజ్ అయింది. సో ఫైర్ రేంజ్ లో చూసుకోబోతుంది యూట్యూబ్ లో కూడా. సో ఈ సాంగ్ నిన్నటి నుంచి కూడా ఫుల్ వైరల్ అవుతుంది. దీని గురించి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్? మీ రివ్యూ ఏంటి సార్ ఆ సాంగ్ పైన? ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఎటువంటి నేను ఆశ్చర్యపడలేదు. అనుకున్న స్థాయి కన్నా ఇంకా 100 రెట్లు ఎక్కువే ఉంది. మోస్ట్ ఆ పేరు తగ్గట్టు ఫైర్ స్ట్రాంగ్ అంటే ఏదైతే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఫైర్ స్ట్రాంగ్ అంటే వచ్చిందంటే మాత్రం ఇట్ కెనాట్ బి స్టాప్. అది అన్స్టాపబుల్. సో అదే లెక్కను అది చేసే ఒక రకమైన బీభత్సం అనండి, ఒక రకమైన ఇంపాక్ట్ అనండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు, యావత్ భారతదేశంలో అన్ని వుడ్స్ కి ఈ సాంగే బిగినింగ్ ఆఫ్ ది ఓజీ ఒక చిన్న విజిటింగ్ కార్డ్ లాగా. I'm telling you, it is going to rock. It is going to kill the people's expectations beyond anybody's thoughts. అది సార్, అందులో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కు సంబంధించి కూడా ఆ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఆ స్థాయిలో ఉన్నాయి. ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ లా అనిపించాయి. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్స్ కనిపించాయి సార్. మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎదురు చూస్తున్నామో, గత మనలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏదైతే మన నరాల్లో మనకి ఏదైతే ఆయన ఒక ఇంప్రెషన్ మనలో ఉందో, మళ్ళీ అది ఒక్కసారి మళ్ళీ మనందరికి మనకు తెర ముందుకి మళ్ళీ రావటం అనేది మాత్రం నిజంగా ఇట్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ ఇన్ ది ఇయర్ 2025 ఇయర్ ఫిల్మ్ క్యాలెండర్ లో. అండ్ అది వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు మళ్ళీ ఇంకొక దశాబ్ద కాలం వరకు ఈ సినిమాని గుర్తుంచుకుంటారేమో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఒక ఖుషి తర్వాత ఎలా జనాలు ఒక రకమైన ఒక ఫీవర్ లోకి వెళ్ళిపోయారు, మానియా ఫీవర్ లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ దాని తగ్గట్టు మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ లాగా ఈ ఓజీ ఫైర్ స్ట్రాంగ్ అనేది ఒక చిన్న పెద్ద బాంబ్ కి ఒక చిన్న నిప్పురవ్వలాగా అనుకోవచ్చు. సార్, రీసెంట్ గా హరిహర వీరమల్లు అంటే ఆశించినంత స్థాయి విజయాన్ని అయితే అందుకోలేదు. సో ఆ సినిమాని పక్కన పెడితే ఇప్పుడు ఆడియన్స్, ఫ్యాన్స్ ఈ సినిమా కంటే అంటే హరిహర వీరమల్లు ముందు నుంచే కూడా ఓజీ కోసం వెయిట్ చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ హరిహర వీరమల్లు ఫంక్షన్లలో కూడా ఓజీ అని చెప్పే సర్వర్ చూస్తాం. సో ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్స్ అయితే దీనిపైన ఉన్నాయి. హరిహర వీరమల్లుతో డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు ఓజీతో అయితే ఫుల్ ఖుషీలో ఆ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. మరి ఆ సినిమా ఏ స్థాయి విజయాన్ని చూస్తుంది సార్? మీరు ఒక్కసారి మనం కానీ ఎవరైనా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడేటప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదండి. మీరు చూడండి, మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా అది ఆయనకున్న స్పెషల్ ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే, మనం రికార్డ్స్ అనేది మనం చూసి దాన్నే సక్సెస్ రేట్ కింద ఫాలో అవుతాం. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రికార్డ్స్ అనేది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే, టికెట్ రేట్స్ పెంచేసేసి ఆ హైప్ క్రియేట్ చేసేసి ఆ టైంలో ఒక రకమైన ఒక యాంగ్జైటీ క్రియేట్ చేసే ప్రాజెక్ట్ మీద ఎన్కాష్ చేయడం అనేది ఇట్స్ ప్రొసీజర్. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అందరి సినీ స్టార్స్ ఒక అభిమానులు ఈయన సినిమాని చూడటానికి కోరుకుంటారు. దట్ ఈస్ ది స్పెషల్ ఫీచర్, ఒక రకమైన ఒక మ్యాగ్నెటిక్ ఫీచర్ అది. ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఎప్పుడు హరిహర వీరమల్లు కూడా ఏం డిసప్పాయింట్ చేయలేదు. డిసప్పాయింట్ చేసిందంటే ఏంటి, మనం అనుకున్న ఇండస్ట్రియల్ రికార్డ్స్ మీద దీని మీద మనం చూసుకుంటున్నాం. అండ్ స్టిల్ టైమ్ ఇస్ గాట్ టు ప్రూవ్. రేపు రానున్న రోజుల్లో రేపు ఓటీటీలోకి వచ్చిన తర్వాత దేర్ ఆర్ సో మెనీ రికార్డ్స్ విచ్ మళ్ళీ ఇంకోసారి తిరగరాయచ్చు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతీతం వీటన్నిటికి, రికార్డ్స్ కి, వీటన్నిటికి. ఇట్ హాస్ నెవర్ డిసప్పాయింటెడ్. ఆయన చూసినప్పుడు హరిహర వీరమల్లు ఆయన తెర మీద చూసినప్పుడు కూడా పబ్లిక్ వేర్ థ్రిల్. కానీ
ఇది ఒక యూత్ఫుల్ స్వాగ్ మూమెంట్ లో వస్తూ ఒక డైనమైట్ ఒక గ్యాంగ్స్టర్ మూవీ లాగా వచ్చి ఆయనకంటూ ఫేవరెట్ బద్రీలో కూడా ఒక సాంగ్ మీరు కావాల్సి చూడండి బిగినింగ్ లో ఫస్ట్ సాంగ్ కూడా హెలికాప్టర్ నుంచి దిగేటప్పుడు గన్స్ తో రావడం దట్ వాస్ ట్రెండ్ అట్ దట్ టైం. ఓకే. అదే ట్రెండ్ సమ్వేర్ 2001 లో వచ్చింది. 24 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓజీతో మళ్ళీ అదే గన్స్ అదే ఒక డైనమిక్ మూవీతో మళ్ళీ ఓజీ అనేది మళ్ళీ ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్ ని దూసుకుంటూ వెళ్ళిపోతుంది కరెక్ట్ సార్. అన్ని డైరెక్షన్స్ లో ఇచ్చి. కరెక్ట్ సార్. అండ్ సార్ పంజా తర్వాత పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ రోల్ లో కనిపిస్తున్న సినిమా ఇది. ఓకే. సో ఈ గ్యాంగ్స్టర్ రోల్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పంజాతో అప్పుడు మనం ఏంటో చూసాము. సో ఇప్పుడు సుజిత్ గారి డైరెక్షన్ లో ఈ గ్యాంగ్స్టర్ రోల్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా చెప్తున్నాం కదండి ఒక ఇట్స్ క్లాష్ ఆఫ్ టూ టైటన్స్ అంటారు. డైరెక్టర్ గా సుజిత్ గారు, యాక్టర్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఓజీ అనే సినిమాతో మన అందరి తెలుగు ఆడియన్స్ ని లేకపోతే మూవీ గోవర్స్ యూనివర్సల్ గా మూవీ గోవర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది అని అంటే నేను చెప్తుంది అదే ఫైర్ స్ట్రామ్ అనేది ఒక చిన్న వర్డ్. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ డైనమైట్, ఇట్ ఇస్ మోర్ దెన్ ఎనీ ప్రళయం. సినీ ప్రళయం అనుకోవచ్చు. సినీ ప్రళయం అనేది చిన్నగా మొదలైపోయింది వాళ్ళ ఇచ్చి అని నిన్నటించి అని అనుకుంటున్నా. నేను అనుకోవడం ఒకటే, ఇట్ ఈస్ అన్స్టాపబుల్. ఈ సినిమాని ఆ కాంబినేషన్ గాని ఆ విజువల్స్ గాని అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గన్స్ తో గ్యాంగ్స్టర్ గా వచ్చి ఆ మూమెంట్ ఇచ్చి ఆ తెర మీదకి వస్తే చాలండి. పైసా వసూలు అండి. టికెట్ ఎంత పెట్టుకోండి, పైసా వసూలు. సార్ ఇంకోటి డైరెక్టర్ సుజిత్ గారు కూడా ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఒక ఫ్యాన్ బాయ్ తీస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో ఆయన ఒక ఫ్యాన్ గా అభిమానులు ఏం కోరుకుంటారో అన్ని ఎలిమెంట్స్ ఖచ్చితంగా యాడ్ చేసే ఉంటారు. సో ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అయితే ఆయన కూడా వచ్చేసింది. సో ఎలా ఉండబోతుంది డైరెక్షన్ లో సినిమా? నేను చెప్తున్నా అదే. ఇంకా మనం ఇంక డిక్షనరీలో అన్ని వర్డ్స్ ఎత్తుక్కోవాలి. బీభత్సానికి ఒక రకమైన తుఫాన్కి ఆంధీ అయిపోయింది. నెక్స్ట్ ఓజీ. సో ఒక 1,00,000 ఆంధీలు వస్తే దట్ ఈస్ వన్ ఓజీ. సో దట్ ఈస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఖచ్చితంగా. ఎందుకంటే పర్టికులర్ ఎందుకు చెప్తున్నా అంటే ఒక స్టైలిష్ లుక్ తో ఎలక్ట్రిఫైయింగ్ మూడ్ తో సుజిత్ అనే డైరెక్టర్ సినిమా తీస్తాడు. ప్రతి ఒక్కసారి అందరినీ అలరిస్తుంటాడు. దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఒక చెరిజ్మా జాయిన్ అయినప్పుడు, ఆయన ఒక పవర్ జాయిన్ అయినప్పుడు సిల్వర్ స్క్రీన్ అనేది ఫైర్ స్ట్రామ్ ఇంటూ ఇన్ఫినిటీ. రైట్ సార్. సార్ ఇంకోటి ఫైనల్ గా మన ఈ సినిమా రోజే ఓజీ రోజే సెప్టెంబర్ 25న అఖండ 2 కూడా బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ కాంపిటీషన్ పైన ఇప్పటి నుంచి ఒక చర్చ మొదలైపోయింది. సో ఎలా ఉండబోతుందా రెండు సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద వీళ్ళ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి. నేను ఇంత ముందు కూడా చెప్పినట్టున్నాను మీ ఛానల్లోనే. కరోనా టైంలో సినిమా ప్రపంచం, సినిమా అనే ఒక ఇండస్ట్రీ మీమాంసంలో పడిపోయి, అరే కరోనా టైంలో ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకూడదంటే ఇంకా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూస్తారా అనే పాయింట్ ఆఫ్ ఫ్రీజ్ అయిపోయిన స్టేజ్ లో వన్ అండ్ ఓన్లీ మిస్టర్ నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన అఖండ ఇన్ కాంబినేషన్ విత్ బోయపాటి, అది సనాతన ధర్మం తీసి మనందరికీ ఒక విలువలు, సామాజిక విలువలు నేర్పిస్తూ, అలాగే ఆ సినిమాలో ఉన్న కంటెంట్, విజువల్స్ కానీ, తీసిన ట్రీట్మెంట్ కానీ, ఇట్ ఈస్ ఎందుకంటే వి కెనాట్, ఇట్ ఈస్ లైక్ మళ్ళీ అన్రిపీటెడ్, మళ్ళీ ఎవరు రిపీట్ చేయలేరు అలాంటిది. సో ఎవరి స్టార్డమ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి క్రౌడ్ పుల్లింగ్ వాళ్ళకు ఉంటుంది. 2 రోజుల ఒకవేళ వచ్చినా కూడా కొన్ని చోట్ల ఒకసారి ఎలా అవుతుందంటే ఫెస్టివల్స్ 2 days వస్తుంటది, హాఫ్ డే ఇటు హాఫ్ డే అటు అన్నట్టుగా. సో సెప్టెంబర్ 25th ఒకవేళ అఖండ 2 కానీ నిజంగా అదే రోజు కానీ క్లాష్ వస్తే కానీ ఓజీకి ఓజీ, అఖండ 2కి అఖండ 2. బీ ప్రౌడ్. తెలుగు ఇండస్ట్రీ ప్రేక్షకులందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పండి, మా ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే సినిమాలు ప్రపంచ స్థాయితో పోటీ పడుతున్నాయి అనే సబ్జెక్ట్ వైసే కానీ, ట్రీట్మెంట్ వైసే కానీ మనకి సాటి ఎవరు లేరు. మన ఒక కామన్ ఆడియన్స్ గా మనం వెళ్ళేటప్పుడు గర్వకారంగా ఒక టాలీవుడ్ సినిమాని మనం చూడటానికి వెళ్తున్నాం అని చెప్పి హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ 2025 క్యాలెండర్ ఇస్ గోయింగ్ టు రాక్. అండ్ అది మొదలయ్యేది ఓజీతో,
ఒకవేళ క్లాష్ అయితే అఖండ 2 తో కూడా. సో 100% there is no stopping for it. రైట్ అండ్ ఈ మూవీకి వెళ్ళే వాళ్ళు ఈ మూవీకి వెళ్తారు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మూవీకి వెళ్ళే వాళ్ళు వీళ్ళకి వెళ్తారు. ఒకటండి, నాకు తెలిసి ఫ్యాన్స్ ఉంటారు, ఉంటారు, కానీ గుడ్ సబ్జెక్ట్ ని, గుడ్ మూవీస్ ని తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు. సో ఆల్రెడీ అఖండ ప్రూవ్డ్, పవన్ కళ్యాణ్ గారిది వెయిటింగ్ ఫర్ దిస్ స్టైల్. సో ఖచ్చితంగా అందరు తెలుగు వాడు గర్వంగా సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన 2 సినిమాలు ఓజీ అండ్ అఖండ. సో ఇన్ దట్ వే, థ్యాంక్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్, ఎంజాయ్.